హాయ్ అండి అందరికి, దిస్ ఇస్ రాజ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు, బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడదామని వచ్చాను. సో జాగ్రత్తగా వినండి లాస్ట్ దాకా. నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, ఎందుకంటే నా హెల్త్ బాగాలేదు ఫ్రమ్ లాస్ట్ 1 వీక్. కొంచెం జలుబు అది ఇది. సో దానివల్ల కొంచెం వాయిస్ ఇదిగా వినిపించవచ్చు. అండ్ వీడియోస్ కూడా చేయలేకపోయినా ఫ్రమ్ లాస్ట్ 1 వీక్. సో దానివల్లనే కొంచెం హెల్త్ బాగాలేక. సో ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడుకుందాం. చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో చాలా రోజులుగా పెంగ్విన్ గురించి ఒక సోషల్ మీడియాలో చాలా పెద్ద వైరల్ అవుతుంది కదా. సో అందరూ చూస్తున్నారు, ఏదో వైరల్ అవుతుంది ఏదో అని చెప్పేసి చూస్తున్నారు తప్పించి అసలు కథ ఏంటి, అసలు వాటి జీవితాలు ఎట్లా ఉంటాయి, దాని నుంచి మనమేం నేర్చుకోవాలి అనేది మనం డిస్కస్ చేద్దాం సరదా. కానీ లాస్ట్లో నేను చెప్పే మాట మాత్రం నిజంగా లైఫ్లో జరిగేవి జరుగుతున్నవి మాత్రం చెప్తాను, జాగ్రత్తగా వినండి. పెంగ్విన్స్ ఎక్కడో అంటార్కిటికా, ఒక మంచు ప్రాంతాల్లో, ఒక సముద్ర తీరాల్లో బతికే ఒక పక్షులు చాలా అందంగా ఉంటాయి. ఒక బ్లాకిష్ కలర్తో. తర్వాత వాటి నడక చాలా క్యూట్గా ఉంటుంది. అవి చాలా క్యూట్గా ఉంటాయి. అవి మాత్రమే మనకు తెలుసు, కానీ వాటి లైఫ్, వాటి జీవితాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒక పద్ధతిగా బతుకుతాయి అవి. నేను వాటి గురించి చదువుకున్న తర్వాత ఏంటి పెంగ్విన్స్ మనకి చిన్నప్పుడు బుక్స్ లో, తర్వాత చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు పెంగ్విన్స్ గురించి చదువుకుని ఉంటాం, కానీ అంత డీప్ గా మనం చదువుకుని ఉండము. సబ్జెక్ట్ చదువుకుని ఉంటాం, బట్ వాటి తాలూకా జీవనం ఎలా ఉంటుంది, వాటి లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అనేది మనం ఎప్పుడు చదువుకోలేదు. సో వాటి లవ్ స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే మనలాగా ఒక రోజ్ ఫ్లవర్ తీసుకెళ్ళి ఇవ్వడము, ఒక మనిషిలాగా రోజ్ ఫ్లవర్ తీసుకెళ్ళి ఇవ్వడము, లేదంటే ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళి ఇచ్చి ప్రపోజ్ చేయడం. అలాగే అవి ఏం చేస్తాయంటే ఒక గులకరాయి సముద్ర తీరంలోకి వెళ్ళి, బాగా సముద్ర తీరం లోపలికి వెళ్ళి ఒక మంచి గులకరాయిని తీసుకొని వాటి పార్ట్నర్ ఎవరు నచ్చారో సో దానికి తీసుకెళ్లి ఆ గులకరాయి ఇచ్చి లవ్ ప్రపోజ్ చేస్తారు. ఒక్కసారి పెంగ్విన్ లవ్ ప్రపోజ్ చేసి ఒక్క పెంగ్విన్తో ఉంటే జీవితాంతం చచ్చేదాకా ఆడ పెంగ్విన్ వదలదు. అలాగే ఏ మగ పెంగ్విన్ కూడా ఆడ పెంగ్విన్ చీట్ చేయదు. సో అది చాలా గ్రేట్ కదా, చాలా గ్రేట్ లవ్ స్టోరీ. సో మనుషుల్లో నాకు తెలిసి 100కి 100% అనను, కానీ 99% మాత్రం పెంగ్విన్స్ లా ఉండరు అనుకుంటా నేను. 99% ఉండరు, అది షూర్. ఎక్కడో 1% ఉంటారు, ది బెస్ట్ లవర్స్ అనుకుంటా. ఇంకొకటి ఏంటంటే అవి చాలా క్యూట్ గా ఉంటాయి, రైట్. ఏదైనా కష్టాలు వస్తే, ఏదైనా పెద్ద మంచు తుఫాను వచ్చింది, చాలా చలి ఎక్కువ అయిపోయింది, అవన్నీ కలిసికట్టుగా ఉంటాయి. ఒక చోటకి చేరి, గుంపంతా ఒక చోటకి చేరి మంచిగా మధ్యలో ఉండే వాళ్ళకి వేడి తగిలేలా చుట్టూ ఉంటాయి. అట్లా మార్చి ఒక లైన్ మారి మళ్ళీ లోపల బయటకు వచ్చి అట్లా వాళ్ళ కష్టాల్లో వాటికి అవే తోడు ఉంటాయి, వాటి లైఫ్ స్టైల్. సో వాళ్ళ కుటుంబాలకి చాలా వాల్యూ ఇస్తాయి, వాళ్ళ సేఫ్టీని చూస్తాయి పెంగ్విన్స్. ప్రతి పెంగ్విన్ కూడా ఇంకో పెంగ్విన్ కోసం బతుకుతుంది, కుటుంబాల కోసం. సో వాళ్ళ జాతి కోసం, రైట్. సో అలాగే అది కూడా మనం నేర్చుకోవాలి వాటి దగ్గర నుంచి. ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఇంకొకటి, అలాగే ఆడ పెంగ్విన్ గుడ్డుని పొదిగిన తర్వాత అది మగ పెంగ్విన్కి ఇచ్చేసి తను వేటకి వెళ్ళిపోద్ది. 2 months వరకు తను ఏం తినకుండా అలా అనే గుడ్డుని కాపాడుతూ ఉంటుంది. ఆడ పెంగ్విన్ వేటకి వెళ్ళిపోతుంది, ఫుడ్ కోసం వెళ్ళిపోతుంది. ఆడ పెంగ్విన్కి అది ఇచ్చేసి మళ్ళీ తను వేటకి వెళ్తుంది 2 months తర్వాత. అప్పటికి ఎంత వీక్ అయిపోయింది, అది త్యాగం కదా. 2 months ఆ గుడ్డు కోసం తిండి లేకుండా, తిప్పలు లేకుండా అలా అనే ఉంటుంది. అది కదా త్యాగం. అది కూడా మనం నేర్చుకోవాలి. ప్రేమ ఒకటి నేర్చుకోవాలి, త్యాగం నేర్చుకోవాలి, కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో నేర్చుకోవాలి, వాల్యూస్ నేర్చుకోవాలి. ఒక్కసారి ఒకరిని ప్రేమించిన తర్వాత జీవితాంతం పెంగ్విన్ ఒక్కరితోనే ఉంటుంది చచ్చేదాకా. ఒక్కసారి గాని మోసం జరిగిందా, ఆడ పెంగ్విన్ మగ పెంగ్విన్ కి మోసం చేసిందా, లేదంటే ఏమైనా తప్పు జరిగిందా, అంతే. ఇంకా అది చాలా ఎవ్వరికి అంటే కనిపించని దూరంలోకి నడుచుకుంటా తిండి తిప్పలు లేకుండా వెళ్ళిపోయి అలానే తినకుండా తనని తాను చచ్చేలా చేసుకుంటది. తనని సూసైడ్ లాగా అట్లా చేసుకుంటా, తినకుండా ఆకలితో అలా నడిచి తను చనిపోద్ది. సో పెంగ్విన్ లైఫ్ ఎంత క్లియర్ గా, ఎంత నీట్ గా, ఎంత క్యూట్ గా, వాటిలాగే వాటి లైఫ్ కూడా ఎంత క్యూట్ గా, ఎంత కష్టంగా, కఠినంగా ఉంటుందో అలానే మన లైఫ్ కూడా, మనం కూడా అర్థమైందా, వాటి నుంచి చాలా నేర్చుకోవాలి.
మనం ఏం నేర్చుకోవాలి అని అంటే ఎలా ప్రేమించాలి. ఒక్కసారి మనం ప్రేమించిన తర్వాత మన పార్ట్నర్ని మనని ఐ లవ్ యూ అని ఒక పదం మనం చెప్పిన తర్వాత మన పార్ట్నర్ని మనం లైఫ్ లాంగ్ వదలకూడదు. ఒకవేళ వదిలే ప్రసక్తి వచ్చినా, వదిలే ఆ స్థితి వచ్చినా గానీ వదలకూడదు. అంతే తప్పించి ఎవరిని చీటింగ్ చేయొద్దు, అదొకటి నేర్చుకోవాలి. మనం ఎవరిని చీటింగ్ చేయొద్దు. ఐ మీన్ మనం నమ్ముకున్న వ్యక్తుల్ని, మనం ప్రేమించిన వ్యక్తుల్ని మనం ఎప్పుడు చీట్ చేయొద్దు. అది చాలా తప్పు. అది ఎప్పుడు చేయకండి. ఒకరిని లవ్ చేసి వేరే వాళ్ళతో చాటింగ్లు, ఒకరిని లవ్ చేసి వేరే వాళ్ళతో తిరగడాలు, అబద్ధాలు చెప్పడాలు, ఇవన్నీ నాన్ సెన్స్. చూడండి, ఇద్దరు ప్రేమిస్తే అందులో ఒకరు ఖచ్చితంగా చాలా సీరియస్ గా ఉంటారు. సో అది ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా దారి తీస్తాయి. సో దయచేసి మీరు అది నేర్చుకోవాలి. దయచేసి ఎవరిని చీట్ చేయకండి. మిమ్మల్ని నమ్మే వాళ్ళని అస్సలు చీట్ చేయకండి. ఏమైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడి క్లియర్ చేసుకోండి తప్పించి ఎప్పుడు కానీ చీట్ చేయొద్దు. దట్ ఈస్ వెరీ రాంగ్ థింగ్ అండి, నిజంగా చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే, మన ఫ్యామిలీని బాగా చూసుకోండి. ఎప్పుడు కలిసికట్టుగా ఉండండి. కష్టాల్లో ఉండేటప్పుడు మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా అన్యాయం చేయకండి. అంటే ఇచ్చిపుచ్చుకోవడమే కాదండి, లవ్ అంటే సాక్రిఫైస్ కూడా ఉంటుంది. సో లవ్ అంటే సాక్రిఫైస్. అవతల వాళ్ళ ఇష్టాల కోసం మనం మన ఇష్టాలను వదులుకోవాలి కొన్ని. సో అవతల వాళ్ళ కోసం మనం చాలా చేయాలి. సో అదంతా సాక్రిఫైస్ లోకి వస్తుంది. సో లవ్ అంటేనే సాక్రిఫైస్. వాటన్నిటికీ సిద్ధంగా ఉంటేనే నాకు ఈ అమ్మాయి కావాలి, దీనికోసం నేను ఏదైనా చేస్తాను అని ఒక సిద్ధంగా ఉంటేనే లవ్ చేయండి. అంతే తప్పించి ఏదో టైం పాస్గా లవ్ చేసి మీ కోరికల కోసం దానికోసం లవ్ అని పేరు పెట్టుకొని తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత అయిపోయింది బ్రేకప్ అని చెప్తే అది లవ్ కాదు. సో నేను ఈ పెంగ్విన్ స్టోరీ ఎందుకు చెప్పానంటే అదొక ఎగ్జాంపుల్ అందరికీ. ఇలా ఉండాలి, ఇలా బతకాలి, జీవితాంతం ఉంటే ఒక్కరితోనే ఉండాలి, లేదంటే అంతే. సో పెంగ్విన్ లాగా మనం దూరం వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకునే అంత సీన్ మనకి లేదు, అంత త్యాగం కూడా మనకు లేదు, మనం చేయలేం. కాబట్టి అట్లీస్ట్ ఒక్కరిని లవ్ చేసి వాళ్ళతో కలిసి ఉండలేకపోతే నా దృష్టిలో అయితే సింగిల్గా ఉండడం బెటర్. ఆర్ ఎల్స్ ఇంట్లో చెప్పిన అమ్మా నాన్నకి నచ్చిన సంబంధం చేసుకోవడం బెటర్ తప్పించి మళ్ళీ లవ్ చేసి మళ్ళీ ఇరుక్కొని మళ్ళీ ఇది చేయడం అనేది, మళ్ళీ లవ్ చేసి లవ్ ఎలా పుడుతుంది? ఒక్కసారి లవ్ పుడితే అంతే, అది దాన్ని లవ్ అంటారు. 10 సార్లు లవ్ పుడితే దాన్ని లవ్ అనరు. ఎవరైనా నేను మళ్ళీ లవ్ చేస్తా, మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకుంటా, మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్తే మాత్రం అది వరస్ట్. ఒక్కసారి లవ్ ఉంటే ఒకేసారి లవ్ ఉంటుంది. జీవితంలో ఒక్కటేసారి లవ్ పుడుతుంది. అలాంటి లవ్ మళ్ళీ పుట్టదు. ఇంకొకసారి పుట్టిందంటే అది లవ్ కాదు, అది వేరే, ఇంకా మీకు చెప్పక్కర్లేదు. సో మీ ఇష్టం కోసం దాన్ని ప్రేమ అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టి దయచేసి ప్రేమ పరువు తీయొద్దు. ఓకేనా? నేను పెంగ్విన్ స్టోరీ మీ అందరికీ తెలియాలి, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనే దానికోసమే మాట్లాడినా. సో నేను చెప్తాను ఏంటంటే, నా లైన్, మీరు లవ్ చేస్తే నమ్మకంగా ఉండండి, చీట్ చేయకండి. ఇద్దరిలో ఎవరొకరు చాలా సీరియస్ గా ఉంటారు. ఆ సీరియస్ గా ఉండే వాళ్ళు మీరు ఒక్కసారి బ్రేకప్ చెప్పినా, మీరు వదిలేసి వెళ్ళిపోయినా, వాళ్ళకి చీటింగ్ చేసినా, వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ట్రై చేస్తారు, ప్రయత్నిస్తారు, ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందో కూడా మనకు తెలీదు. సో దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్, సీరియస్ గా ఉండండి. లవ్ లో సీరియస్ గా ఉండండి, మంచిగా ఉండండి, హ్యాపీగా బతుకుండండి. ఇంకా అర్థం చేసుకునే ట్రై చేయండి, ఒకరి కష్టాన్ని షేర్ చేసుకునే ట్రై చేయండి, ఒకరి తాలూకు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బాగుండండి, కలిసి ఉండండి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే షేర్ చేసుకుని బ్రతకండి తప్పించి ఆ కష్టం కోసం వదిలేయకండి. ఇది డబ్బులు ఉన్నాయని డబ్బులు ఉన్నప్పుడు ఉండే, డబ్బులు లేనప్పుడు ఉండకపోవడం, అలాంటి పనులు చేయకండి. సో సార్ట్అవుట్ చేసుకోండి, కూర్చొని మాట్లాడుకోండి, వచ్చిన సమస్య మీద ఫైట్ చేయండి, కానీ విడిపోకండి. సరేనా? సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఎప్పుడు ఇలానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్.